హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ కోనసీమ రుచులండి. ఈరోజు రెసిపీ వచ్చండి శనగపప్పు మిల్ మేకర్ కర్రీ అండి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ రైస్లోకైనా, మామూలు రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు చూద్దామండి. మిల్ మేకర్ అండి, నేను నానబెట్టుకున్నాను, కడిగేసి నానబెట్టుకున్నానండి. నీళ్ళు కూడా వంపేశాను. ఓకే, అలాగే శనగపప్పు అండి, దీన్ని కూడా కడిగి నానబెట్టానండి. అలాగే పచ్చి కొబ్బరి అండి, దీన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే 1 ఆనియన్ తీసుకున్నానండి. అలాగే సాల్ట్ అండి, మనకు టేస్ట్కి సరిపడినంత. 1½ టేబుల్ స్పూన్ వచ్చి కారం అండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు అండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా. అలాగే హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, అవి నేనైతే బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు తీసుకున్నాను. కొద్దిగా జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఇలా ఒక మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేద్దామండి. ఈ మసాలా కర్రీలోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్ పేస్ట్ అండి, ఇది ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అవుతుందండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పును వేసుకోవాలండి. ఈ పప్పు ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. అలాగే నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్ని కూడా ఇందులో వేద్దామండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. ఒక్క నిమిషం మూత పెడదామండి. ఇప్పుడు మనం ఇందులో సరిపడినంత కారం వేసుకుందామండి. నేను 1½ టీ స్పూన్ వేస్తున్నానండి కారం. అలాగే కొద్దిగా గరం మసాలా అండి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇందులో కొబ్బరిని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది ఇందులో వేయాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలండి. దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఈ పప్పు ఉడకడానికి, అలాగే మిల్ మేకర్ బాగా కుక్ అవ్వడానికి కొద్దిగా అండి వాటరు. ఓకే,
ఓకేనండి, ఇది బాగా దగ్గర పడిన తర్వాత మనం సర్వ్ చేసుకోవటండి. ఇప్పుడు మూత పెడదాం. కర్రీని చూద్దామండి. చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది కదండి, ఇంకా కుక్ అయిపోయినట్టు మనకి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. శనగపప్పు కూడా బాగా ఉడికిపోయిందండి, మిల్ మేకర్ కూడా బాగా ఉడికిపోయింది, ఈ పచ్చివాసన అనేది అంతా పోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు పన్నీర్ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది బిర్యానీలోకి అయితే చాలా యమ్మీగా చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు తప్పకుండా ఈ మిల్ మేకర్ అలాగే శనగపప్పు కర్రీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో మీరు నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి. ఓకే, నాకు రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఓకే, ఈరోజు మాకు లంచ్ ఇదండి. మీరు ఈరోజు ఏ రెసిపీస్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సీ యూ, బాయ్ అండి.